హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెహికల్ వచ్చేసి ఇన్నోవా. దీనికి ఏం లేదు, మనం హెడ్లైట్ కట్అవుట్ అయితే వేస్తున్నాం. ఈ వీడియోలో మీకు హెడ్లైట్ కట్అవుట్ ఎట్లా వేయాలో చూస్తాను. మనం వాడేదైతే ఫిలిప్స్ కంపెనీది హెడ్లైట్ కట్అవుట్. ఇది చూడొచ్చు, కంపెనీ నుంచి మనకు 60-55 హెడ్లైట్ బల్బ్స్ వస్తాయి మోస్ట్ ఆఫ్ ది కార్స్కి. ఫస్ట్ అయితే బల్బ్ తీసేద్దాం. బల్బ్ తీయడానికి ఫస్ట్ మనకి హెడ్లైట్ హోల్డర్ ఉంటుంది కదా, ఆ హోల్డర్ తీసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ డస్ట్ కవర్ ఉంటుందిగా, ఇదైతే ఇట్లా బయటికి పుల్ చేసి వచ్చేస్తుంది మనకి టెస్ట్ కవర్. దాని తర్వాత మనకి హెడ్లైట్ని హోల్డ్ చేస్తూ ఒక లాక్ ఉంటుంది, క్లిప్ అనొచ్చు దాన్ని. క్లిప్ ఉంటుందిగా, ఈ క్లిప్ని ఇట్లా ప్రెస్ చేసేసి క్లిప్ని పైకి అంటే మనకి హెడ్లైట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సింపుల్గా మనం హెడ్లైట్ అయితే తీయవచ్చు. చూడొచ్చు, హెడ్లైట్ అనేది తీస్తున్నాను. ఇన్నోవాకి మనకి రైట్ సైడ్ కొంచెం కష్టం ఈ హెడ్లైట్ తీయడం, సో నేను ఇటే చూపిస్తాను. అండ్ దాని తర్వాత మన కొత్త బల్బ్ ఉంటుంది కదా, ఇదైతే 100/130. ఈ బల్బ్ అయితే మనం పెట్టేద్దాం. బల్బ్ పెట్టడం కూడా చాలా ఈజీ. జస్ట్ హెడ్లైట్ లోపల పెట్టండి అండ్ దాని పొజిషన్లో అయితే కూర్చోబెట్టండి. హెడ్లైట్కి చూడొచ్చు, ఇట్లా కూర్చుంటుంది మనకి. దాని తర్వాత మనం ఈ లాక్ అనేది పెట్టేద్దాం. ఈ లాక్ ఇట్లా ప్రెస్ చేసేసి సైడ్ కానీ మళ్ళీ కిందికంటే ఈ లాక్ అనేది కూర్చుంటుంది అని చూడొచ్చు ఇట్లా. సో మనకి ఇదైతే లాక్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ డస్ట్ కవర్ తీసాం కదా, అదైతే పెట్టేద్దాం. అండ్ ఈ డస్ట్ కవర్ పెట్టిన తర్వాత ఈ హెడ్లైట్ హోల్డర్ అనేది అయితే పెట్టకండి. మనకి ఇటు సైడ్ కొత్త హోల్డర్ వస్తుంది. ఈ హెడ్లైట్ హోల్డర్కి డమ్మి, మనకు అవసరం లేదు అది. సో అదైతే సైడ్కి పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైరింగ్ చెప్తా చూడండి. ఇది వచ్చి పాజిటివ్కి వస్తుంది ఈ వైరు. అండ్ ఇదైతే హెడ్లైట్ రిలే అండ్ 2 ఫ్యూజెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఫ్యూచర్లో మనకి రిలేలు కూడా ఖరాబ్ అవుతాయి. పైన రిలే ఒకటి కూడా దొరుకుతాయి చూడండి. అండ్ దీని లోపల 2 ఫ్యూజెస్ అయితే ఉంటాయి. చూడొచ్చు, ఫ్యూజ్ కవర్ ఓపెన్ చేసి చూపిస్తాను. అని చూడొచ్చు, ఒక్కొక్కసారి ఫ్యూజెస్ కూడా ఎగిరిపోతుంటే ఫ్యూచర్లో ఆ ఫ్యూజెస్ కావాలంటే చేంజ్ చేసుకోండి, చెక్ చేసుకొని. అండ్ దీనికి 2 ఎర్తింగ్లు వస్తాయి. ఇవి వచ్చేసి డైరెక్ట్ బాడీకి కూర్చోబెట్టాలి. ఈ హోల్డర్ వచ్చేసి మన పాత హెడ్లైట్ హోల్డర్ ఉంటుంది కదా, దానిలో కూర్చోబెట్టాలి. ఇది వచ్చేసి కొత్త హెడ్లైట్లకి. అండ్ ఇది వచ్చేసి బాడీ ఎర్తింగ్, అది ఇక్కడైతే ఫిట్ చేద్దాం మనం. సో వైరింగ్ అనేది అయితే నేను రౌట్ చేశాను, చూడొచ్చు. కనబడకుండా ఇట్లా సైడ్లకి నుంచి అయితే నేను తీసేసిన ఫ్రంట్ నుంచి. అండ్ ఈ ఎర్తింగ్ పెట్టేటప్పుడు కింద కొద్దిగా శాండ్ పేపర్తో అయితే రబ్ చేయండి. పెయింటెడ్ సర్ఫేస్ మీద సరిగ్గా కూర్చోదు. అది సరిగ్గా కూర్చోకపోతే మనకి ఏమవుతుందంటే హెడ్లైట్ డల్గా వస్తుంది, ఒక్కొక్కసారి రావు. సో పెయింట్ పోయేటట్టు సైడ్ పేపర్ కొట్టేసి ఆ ఎర్తింగ్ అనేది ఫిట్ చేసేసుకోండి. ఈ కొత్త హెడ్లైట్ హోల్డర్ ఉంటుందిగా, అదైతే పెట్టేసుకోండి. చూడొచ్చు, ఇట్లా శాండ్ పేపర్ చేసేసి మనకి ఎర్త్ వైర్ అనేది అయితే ఫిట్ చేసేసుకోండి. అండ్ దీనిలోకి వచ్చేసి మనకి రైట్ సైడ్ మన బ్యాటరీ సైడ్ ఎంత వచ్చేసి ఈ హెడ్లైట్ హోల్డర్కి ఇది ఉంటుంది. ఇదైతే ఊసబెట్టాలి పాత దానిలో మన కట్అవుట్ నుంచి. అండ్ దాని తర్వాత దానికి టేప్ వేసేసేయండి. టేప్ వేసేసి ఆ హెడ్లైట్ హోల్డర్ ఉంటుందిగా, కొత్త దానికి అయితే పెట్టేసేయండి బల్బ్కి. అండ్ ఇది వచ్చేసి పాజిటివ్కి అయితే ఫిట్ చేయండి. ఇది మెయిన్ వైర్, ప్లస్కి పెట్టండి. ఇది కూడా పెట్టి స్ట్రైట్ చేసేసేయండి. మనకైతే ఈ హెడ్లైట్ కట్అవుట్ అనేది ఫిట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు. ఓకే, హై బీమ్ లో బీమ్ హై బీమ్ డన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.